వన్ పీస్ చాప్టర్ 1132 దిస్ చాప్టర్ ఈస్ ప్రిటీ గుడ్. ఈ చాప్టర్‌లో మన లూఫీకి ఇంకా లోకీకి ఒక పెద్ద డీలే జరిగింది. ఇంకంతేకాదు ఈ చాప్టర్‌లో మనకి ఎల్బఫ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. లిటరల్లీ మనకి జైంట్స్ యొక్క విల్లనే చూపించేశారు అండ్ దట్ వాస్ ఇన్సేన్. పైగా ఈ చాప్టర్‌లో మనం రెడ్ హ్యాట్ శాంక్స్‌ని కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ చాప్టర్ లాస్ట్‌లో మనకు ఆ మిస్టీరియస్ వ్యక్తిని మళ్ళీ చూపించారు. అసలు ఈ చాప్టరే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మీరైతే లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకా మెచ్చుకున్న వీడియో కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో ఇంకేం నచ్చకుండా నెక్స్ట్ వీడియో. సో ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన జైంట్స్ యొక్క షిప్ నుంచి. ప్రస్తుతం మన జైంట్స్ స్ట్రా హట్స్‌ని తీసుకొని ఎల్బఫ్‌కి వచ్చేసారు. ఇది మొత్తం దూరం నుంచి ఒక చిన్న పిల్లోడు చూస్తూ ఉంటాడు. ఇంక తను చెప్తాడు ద గ్రేట్ షిప్ ఎరిక్ వచ్చేసిందని చెప్పి తను అంటూ ఉంటాడు. బై ద వే ఇక్కడ ఉన్న ఈ పిల్లోడు పేరు కోలన్ అన్నమాట. తిను ఒక చైల్డ్ జైంట్. ప్రస్తుతం తిను మన బ్రాగీని అడుగుతాడన్నమాట. మీరు మా షాప్‌కి వచ్చి డ్రింక్ చేస్తారా అని చెప్పి తిను అడుగుతాడు. కానీ ముందు నుంచి వాళ్ళు చెప్తారన్నమాట, లేదు మేము స్ట్రైట్‌గా విలేజ్‌కి వెళ్ళబోతున్నాం, మేము పైకి వెళ్ళబోతున్నాం అని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకా మాట విని ఈ పిల్లోడు వెంటనే వాళ్ళ షాప్‌కి వెళ్ళి జరిగిన విషయం మొత్తం ఈ లేడీకి చెప్తాడు. ఇంక ఈ లేడీ చెప్పిద్ది, అయితే బాస్ చెప్పినట్టు ఆ గెస్ట్లు వచ్చేసారేమో, అయితే ఇవి కూడా తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు అని చెప్పి పిల్లోడికి కొన్ని వస్తువులు ఇచ్చి పంపించిద్ది. బై ద వే ఈ బాస్ ఎవరో కాదు గైస్, మన షాంక్స్ అన్నమాట. అంటే మన షాంక్స్ ముందే ఇలా లూఫీ వస్తాడు, వాడిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ స్ట్రా హట్ లూఫీ అనే పేరు మర్చిపోమాకండి అని చెప్పి వాళ్ళందరికీ ముందే చెప్పుంచాడు. అందుకనే అన్నమాట ప్రస్తుతం ఎల్బఫ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు లూఫీని అంత హ్యాపీగా యాక్సెప్ట్ చేసి లోపలికి రానిస్తున్నారు. బై ద వే దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన బ్రాగీ దగ్గరికి వెళ్ళిద్ది. ఇక్కడ వీళ్ళు లిటరల్లీ ఒక రెయిన్బోని డ్రా చేస్తారన్నమాట. అవును, మీరు వింది నిజమే, వీళ్ళు లిటరల్లీ ఒక రెయిన్బోని డ్రా చేస్తారు. ఇంకా వీళ్ళు చెప్తారు కూడా, పదండి ఆ రెయిన్బో పైకి ఎక్కుదాం అని చెప్పి వాళ్ళు అంటారు. ఆ మాట విని మన స్ట్రా హట్స్ అందరూ కంగారు పడిపోతారు. ఎందుకంటే రెయిన్బో అనేది ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ అయితే కాదు, అది జస్ట్ అలా కనిపించింది. అలాంటిది మనం దాని మీద ఎలా ఎక్కుతాం, అయినా ఇది ఎలా కనిపిస్తుంది మనకి, ఎందుకంటే రెయిన్బో ముందెళ్ళే కొద్ది డిసపియర్ అయిపోయింది. అలాంటిది స్టిల్ ఇది ఇంకా అలాగే ఉంది. అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది అని చెప్పి మన స్ట్రా హట్స్ అందరూ ఈ జైంట్స్ ని అడుగుతారు. ఇంకప్పుడే మన బ్రాగీ చెప్తాడు, మేము ఇలా ప్రతిసారి డ్రా చేస్తాం, మా దగ్గర సన్ స్టోన్ ప్రింటర్ ఉంది, దీనివల్ల మేము ఈజీగా రెయిన్బోస్ ని డ్రా చేయగలం, ఇది మాకు చాలా సింపుల్ అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన స్ట్రా హట్స్ కి లిటరల్లీ ఏం అర్థం కాలా. బట్ మన స్ట్రా హట్స్ ఏదైనా చెప్పే ముందే మన బ్రాగీ చెప్తారు, ఇంతకి మీరు టైట్ గా కూర్చోండి, మనం దీనిపైకి వెక్కబోతున్నాం అని చెప్పి షిప్ ని లిటరల్లీ ఆ రెయిన్బో మీద నుంచి తీసుకెళ్తారు. అసలు ఈ వ్యూ చూసిన తర్వాత లోపల ఉన్న స్ట్రా హట్స్ కి ఇంకా బయట ఉన్న ఆడియన్స్ కి అసలు ఏం అర్థం కాలా, వీళ్ళు ఇలా ఎలా చేయగలుగుతున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి మన స్ట్రా హట్స్ జైంట్స్ ని అడుగుతారు. అప్పుడు ఈ జైంట్స్ ఏం చెప్తారు తెలుసా, పైన మా విలేజ్ ఉంది, సో అక్కడికి మేము ఇలాగే వెళ్తాం కాబట్టి మిమ్మల్ని కూడా ఇలాగే తీసుకెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు అంటారు. అసలు ఈ మాట వినిన తర్వాత మన ఫ్రాంకీ రాబిన్ చెప్తారు, అసలు ఎలా జరుగుతుంది, రెయిన్బో అనేది అసలు ఒక ఫిజికల్ ఆబ్జెక్టే కాదు, అలాంటిది దాని మీద మీరు షిప్ ఎలా రైడ్ చేస్తున్నారని చెప్పి మన స్ట్రా హట్స్ అడిగితే జైంట్స్ ఏం చెప్తారు తెలుసా, రెయిన్బోస్ ఆర్ మెంట్ టు బి క్రాస్ అని చెప్పి వీళ్ళు నవ్వుతూ ఈ డైలాగ్ ని కొడతారు. మేబీ వీళ్ళకి ఇంకా మత్తు వదిలినట్టు లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ గైస్ ఈ చాప్టర్ లో మన ఓడా సెన్సే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, కానీ ముందెళ్ళే చాప్టర్స్ లో డెఫినెట్లీ మనకు ఒక ఎక్స్ప్లెనేషన్ దొరికింది దీనికి. బ్యాక్ టు చాప్టర్, ఇక్కడ షిప్ అలాగే వెళ్తూ ఉండిద్ది. ఇంకా మన స్ట్రా హట్స్ కూడా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మన బానీ రాబిన్ ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా వీళ్ళ ఎంకాలే మన హజరుద్దీన్ షిప్ కూడా వచ్చేసిద్ది. అంటే వీళ్ళు మన లూఫీ వస్తున్నాడని చెప్పి మీట్ తీసుకోవడానికి వెళ్ళారు కదా, సో వీళ్ళు కూడా ఈ బ్రిడ్జ్ నుంచే ఎల్బఫ్ యొక్క సెకండ్ ఫ్లోర్ వైపుకి వెళ్తున్నారు అన్నమాట. అంటే విలేజ్ వైపుకి వీళ్ళు వెళ్తున్నారు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి జెడ్ ఇంకా గోల్డిబా దగ్గరికి వెళ్ళిద్ది. ఇక్కడ వీళ్ళ దగ్గరే కదా మన సన్నీ ఉంది, అది చూసి మన స్ట్రా హట్ లూఫీ వెంటనే వీళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు అన్నమాట. మీరు ఈ పెనలో కూడా చూసుకోవచ్చు, మన లూఫీ జెడ్ చేతిలో కూర్చొని చెప్తున్నాడు, ఈ షిప్ మాది, మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పి తను అడుగుతాడు. బట్ ఇక్కడ చూసుకుంటే మన జెడ్ లూఫీని పొగడేస్తుంది అన్నమాట. అంటే చాలా క్యూట్ గా చాలా చిన్నగా ఉన్నాడు అని చెప్పి తను అంటూ ఉండిద్ది. పైగా లూఫీకి చెప్పిద్ది కూడా, నువ్వు భయపడమాక, నేను ఆ రోడ్ లాగైతే కాదు, సో మా నుంచి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, అయినా రోడ్ గార్డ్ ఎవడో కూడా నాకు తెలియదు అని చెప్పి తిను అనిద్ది. కానీ మీరు ఈ పెనలో చూసుకోవచ్చు గైస్, మన జెడ్ కి లూఫీ బాగా నచ్చిండు, అందుకనే నోటి దగ్గర పెట్టుకొని మరీ మాట్లాడుతుంది. బట్ అప్పుడే పక్కనున్న మన గోల్డిబా చెప్తాడు, ఇంతకి లూఫీ నువ్వు కింద నుంచి వచ్చావు కదా, అక్కడ నీకేం పని ఉంది, ఇంతకి అక్కడ నుంచి ఎందుకు వచ్చావు అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట వినిన వెంటనే మన లూఫీ కంగారు పడిపోతాడు. ఇంకప్పుడే తనకి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చిద్ది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మనం చూసుకోవచ్చు, ఇక్కడ మన లోకి చెప్తాడు, చూడు మన మధ్యలో ఒక డీల్ జరిగింది, కానీ ఇది చాలా సీక్రెట్, నువ్వు
ఎవ్వరికి చెప్పకూడదు, అండర్స్టాండ్ అని చెప్పి తను అంటాడు. అందుకనే ఇక్కడ మన లూఫీ కూడా కంగారు పడుతున్నాడు అనమాట. కానీ గైస్ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకొని అసలు ఏం డీల్ కుదుర్చుకున్నారో మనకైతే తెలియదు. ఇదైతే ఆఫ్ స్క్రీన్ లో జరిగిపోయింది. బట్ ఫ్యూచర్ లో దీని యొక్క ఇంపాక్ట్ గట్టిగా ఉండిద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ మన లూఫీ తన్ని మాత్రం ఫ్రీ చేసేస్తే గనక ఈ ఎల్బాఫ్ మొత్తం లూఫీకి అగెనిస్ట్ గా వచ్చేసిద్ది అనమాట. మేబీ వస్తే మన షాంక్స్ కూడా అగెనిస్ట్ గా రావచ్చు, ఎందుకంటే ఎల్బాఫ్ తన టెరిటరీయే కాబట్టి. కానీ మన లూఫీ అలా చేయడానికి నేనైతే అనుకుంటున్నా. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అసలు మన లూఫీ ఎలాంటి డీల్ చేసి ఉంటాడు? సో కుదిరితే ఇది కూడా గెస్ చేయడానికి ట్రై చేయండి. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ సీన్ షిఫ్ట్ చేసి మన రోడ్ దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. ఇక్కడ మన రోడ్ వెంటనే నామి ఇంకా చాపర్ మీద దాడి చేయడానికి వచ్చేస్తాడు. బట్ అప్పుడే మన జోరో పక్కనున్న చెట్టుని కోసేస్తాడు. ఇంకా సాంజీ తన కాళ్ళు పెట్టి గట్టిగా కొడతాడు అనమాట. దాంతో ఆ చెట్టు కింద మన రోడ్ పడిపోతాడు. మీరు ఈ పెనలో కూడా చూసుకోవచ్చు, అంత పెద్ద చెట్టు తన మీద పడిపోయింది. బట్ స్టిల్ మనోడు ఊరుకోడనమాట. మిమ్మల్ని వదిలిపెట్టనని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ అప్పుడే మన జడ్ ఇంకా గోల్డీబో వచ్చి చెప్తారు, అసలు నువ్వేంటి వాళ్ళని వదిలిపెట్టేది, మేం నిన్ను వదిలిపెట్టమని చెప్పి మన రోడ్ ని వాళ్ళు గట్టిగా కుమ్మేస్తారు. అది చూసి మన సాంజీ ఫ్లాట్ అయిపోతాడు అనమాట. తను చెప్తాడు, అంత పెద్ద లేడీయా, ఇట్ ఈస్ సో అమేజింగ్ అని చెప్పి మనోడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. లిటరల్లీ మన సాంజీ ఇక్కడ తన డ్రీమ్స్ ల్యాండ్ లోకి వెళ్ళిపోయాడు. ఇంక ఇక్కడ మన జడ్ కూడా మిగతా స్టాయిట్స్ అందరికి తను ఇంట్రడ్యూస్ చేపించుకునిద్ది. ఇంకా ఎల్బాఫ్ కి ఎటువైపుకి వెళ్లాలో రూట్ కూడా తనే చెప్పిద్ది. అసలు రూట్ తెలిసిన వెంటనే మన లూఫీ, ఊసప్, చాపర్ వీళ్ళు ముగ్గురు పరిగెడతారనమాట వాళ్ళ యొక్క విలేజెస్ ని చూడడానికి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన రాబిన్ వాళ్ళ టీం వైపుకి వచ్చింది. ఇక్కడ మన బ్రాగీ చెప్తూ ఉంటాడు, చూడండి ఈ మేఘాలు వెళ్ళిపోయిన వెంటనే మీకు ఎల్బాఫ్ కనిపించిద్ది. ఇంతకీ ఎల్బాఫ్ లో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. కింద డెత్, మధ్యలో ది సన్, ఇంకా పైన హెవెన్. బట్ మోస్ట్ ఆఫ్ ది జైంట్స్ ఆ సన్ ఏరియాలోనే ఉంటారు. పైగా అక్కడ విలేజెస్ కూడా చాలా అంటే చాలా ఉంటాయి. ఎటు చూసినా మీకు విలేజెస్ కనిపిస్తాయి. మా విలేజ్ కూడా అక్కడే ఉండిద్ది. ఇంకా మీ అందరికీ అది నచ్చబోతుందని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి లూఫీ ఓన్లీ చూపిస్తారు. వాళ్ళు అప్పుడే ఈ ఎల్బాఫ్ విలేజ్ లోకి ఎంటర్ అవుతారు. ఇంకా వీళ్ళ విలేజ్ మొత్తాన్ని చూస్తారు అనమాట. మీరు ఈ ప్యానెల్ లో కూడా ఆ హోల్ విలేజ్ ని చూసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ఇన్సేన్. మీరు ఈ ప్యానెల్ లో చూసుకుంటే మీకు కింద మెట్లు దగ్గర కొంతమంది మనుషులు కనిపిస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు మనుషులు కాదనమాట, వాళ్ళు జైంట్. అసలు మీరే ఆలోచించండి, జైంట్సే మనకి ఈ ప్యానెల్ లో అంతలా కనిపిస్తున్నారంటే నిజానికి మన లూఫీ వాళ్ళకి ఈ ఐలాండ్ అసలు ఎంత పెద్దగా ఉండుండేది గైస్. జస్ట్ మీరే ఇమాజిన్ చేయండి. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, ఒక బ్రిడ్జ్ ఉంది, క్యాసిల్ ఉంది, రైన్బో ఉంది, బ్రో విండ్ మిల్ ఉంది, పైన మేఘాలు ఉన్నాయి. ఐ మీన్ మేఘాలు అన్ని చోట ఉంటాయి. బట్ ఆ మేఘాల మీద మన లూఫీ నుంచొని ఈ ఎల్బాఫ్ మొత్తం చూస్తున్నాడు. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు. మేబీ ఈ వీడియోలో మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు, బట్ రియల్ ఇమేజ్ లో మీరు జూమ్ చేస్తే ఇంకా డీటెయిల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఒకవేళ కుదిరితే మీరు వెళ్ళి నిజమైన ప్యానెల్ రీడ్ చేయడానికి ట్రై చేయండి. సో బ్యాక్ టు చాప్టర్. ఇంక ఈ ప్యానెల్ లో మీకు కొన్ని నోట్స్ కనిపిస్తాయి అన్నమాట. నిజానికి ఆ నోట్స్ మన ఓడా సెన్సే మన కోసం రాలేదు. ఆ నోట్స్ ఒక ట్రావెలర్ రాసిండు అన్నమాట. అంటే ఈ ఎల్బాఫ్ కి మనం ఇంకా లూఫీ వాళ్ళు రాక ముందు ఇంకొక ట్రావెల్ ఆయన వచ్చిండు. సో ఆయన మీ అందరి కోసం ఈ మెసేజెస్ రాసిండు. సో ఈ ట్రావెలర్ మీ అందరికి ఏం చెప్పిండంటే, ఈ ఎల్బాఫ్ చాలా పెద్దది, అసలు 2 కళ్ళు కూడా సరిపోవు ఆ వ్యూ మొత్తాన్ని చూడడానికి. పైగా ఇది మొత్తం చూసినోండి నాకే అసలు దీన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలియట్లేదు. బట్ దీన్నే ద కింగ్డమ్ ఆఫ్ వార్ల్యాండ్ అని అంటారు. ఇది ఒక ఎల్బాఫ్ అనే ఐలాండ్ మీద ఉండిద్ది. అసలు ఈ ఐలాండ్ లో ఒక చిన్న ఫ్లవర్ నుంచి ఆకాశం వరకు అన్ని పెద్దగానే ఉంటే ప్రతిదీ చాలా పెద్దగా ఉండిద్ది. ఒక హ్యూమన్ దీన్ని ఇమాజిన్ కూడా చేయలేడు. కానీ మీరు ఏదైనా అడ్వెంచర్ చేయాలి, ఇక్కడికి రావాలి అనుకుంటే నేను కూడా దీన్నే రికమెండ్ చేస్తా. మీ జీవితంలో ఒక్కసారైనా మీ ఇక్కడికి వచ్చి ఇది మొత్తం చూడాలి. కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ ఎక్కువ సేపటి వరకు ఉండకూడదు. ఈ మాటని మీరు మీ బుర్రల్లో పెట్టేసుకోండి. మీరు ఇక్కడ ఎక్కువ సేపటి వరకు ఉండమాకండి అని చెప్పి తను అంటాడు. ఇంతకీ తను ఈ మాట ఎందుకు అన్నాడో తెలియదు కానీ ఈ రైటర్ యొక్క పేరు వచ్చేసి లూయిస్ ఆర్నాట్. తినే ఈ మెసేజెస్ ని రాసింది అన్నమాట. ఇంతకీ దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన లూయిస్ ఆర్నాట్ చెప్పినట్టే ఈ ఎల్బాఫ్ ని చూసిన తర్వాత మన లూఫీ, ఊసప్ కి లిటరల్లీ మాటలు రావన్నమాట. వాళ్ళకి ఇక్కడ ఏం చెప్పాలో కూడా ఏం అర్థం కాదు. మన లూఫీకి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది అన్నమాట. అదే మన లూఫీ ఇంకా ఊసప్ ఇద్దరు కలిసి మేము ఎల్బాఫ్ కి వెళ్దాం అని చెప్పి అప్పుడు డాన్స్ చేశారు కదా, ఆ డాన్స్ మనోడికి ఇప్పుడు గుర్తుకొచ్చింది. బట్ మన ఊసప్ లిటరల్లీ ఏడ్ చేస్తాడు, ఎందుకంటే తను చాలా రోజుల నుంచి ఇక్కడికి వద్దామని అనుకుంటున్నాడు. సో ఫైనల్లీ తను తన డ్రీమ్ ల్యాండ్ లోకి వచ్చేసాడు. అందుకని తను ఏడ్ చేశాడు అన్నమాట. ఇంకప్పుడే మన రాబిన్ టీం కూడా పైనుంచి
వచ్చి ఎంట్రీ ఇస్తూ ఉండిద్ది. అది చూసి మన లూఫీ, చాపర్, ఊసోప్ వీళ్ళందరూ షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే వాళ్ళొక రైన్‌బో నుంచి వస్తున్నారు. అసలు అదెలా పాసిబుల్ అని చెప్పి వాళ్ళు షాక్ అయిపోతారు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయిద్దనమాట. ఇంతకీ గైస్ మన లూయిస్ ఆర్నాల్డ్ చెప్పినట్టు ఈ ఐలాండ్‌లో ఎందుకు ఎక్కువ సేపు ఉండకూడదు? సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. బై ద వే ఈ లూయిస్ ఆర్నాల్డ్ ఉన్నాడు కదా! తినైతే ఒక రైటర్ అనమాట. ఇప్పుడు మీ అందరికీ సింపుల్‌గా చెప్పాలంటే ఈ లూయిస్ ఆర్నాల్డ్ అనే వ్యక్తి ఫస్ట్ ట్రావెలింగ్ చేసేవాడు. సో తను ఏమేం ట్రావెల్ చేసిండు, ఎక్కడెక్కడికెళ్ళాడు, ఏమేం చూసాడు, ఇది మొత్తం ఒక బుక్ లాగా రాసేవాడు. ఆ బుక్ పేరే బ్రాగ్‌మన్ అన్నమాట. ఇది చాలా ఫేమస్ బుక్. ఒక కాపీ మన నామి దగ్గర కూడా ఉంది. తను కూడా ఈ బుక్ ని ఆల్రెడీ రీడ్ చేసింది. బట్ ఈ బుక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ బుక్ ని ఎవరు నమ్మేవారే కాదు. ఎందుకంటే చెప్తలో మీరే చూసుకున్నారు. లిటరల్లీ వాళ్ళు ఒక రెయిన్బో మీద నుంచి వెళ్ళారు బ్రో. అసలు అలా ఎవరైనా నమ్ముతారా? సో తను కూడా ఈ బుక్ లో అదే రాశాడు. అందుకనే ఎవరు నమ్మలా. అసలు రెయిన్బో మీద ఎలా నడుస్తారా అని చెప్పి బుక్ ని పక్కన పడేశారు అనమాట. అంటే జస్ట్ ఒక రెయిన్బో గురించే కాదు, తను స్కై ఐలాండ్ గురించి ఇంకా చాలా విషయాల గురించి రాశాడు. కానీ ఎవరు దాన్ని నమ్మలేదు. బట్ ఈ బుక్ లో ఉన్న ప్రతిదీ నిజాలే. అలాంటిది ఈ బుక్ లో ఎల్బఫ్ లో ఎక్కువసేపు ఉండమాకండి అని చెప్పి రాస్తుందంటే డెఫినెట్లీ దీనికి కూడా ఏదో ఒక రీజన్ ఉండుండిద్ది. పైకి ప్యానెల్ లో మళ్ళీ మనకు ఆ షాడో వ్యక్తిని చూపించారు అనమాట. ఇంతకి తను ఎవరో కూడా మనకి తెలియదు. సో ఇన్ని మిస్టీరియస్ థింగ్స్ ఉన్నాయి. సో వీటి గురించి మీరేమనుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంక వీడియో ఇంతవరకే గైస్. మై హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చెప్పడం మర్చిపోయా, నా హెల్త్ బాగా అందుకనే వీడియోస్ డైలీగా రావట్లా. సో నేను కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని వీడియో అప్లోడ్ చేస్తా. ఐ హోప్ మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇంక ఈ వీడియో ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.